మార్నింగ్ 8 నుంచి 7 నుంచి స్టార్ట్ చేస్తారు, ఈవినింగ్ 5 వరకు స్టార్ట్ చేస్తారు, క్లోజ్ చేసేస్తారు. ఇట్స్ లైక్ బీచ్ అనేది ఒక బీచ్ లాగా, ఎందుకంటే మీకు అక్కడ ఫెడ్ లైట్స్ పెట్టడం అనేది చాలా రేర్గా ఉంటుంది. సో కొన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కానీ లేకపోతే కొన్ని చోట్ల మటుకు నైట్ కూడా పెట్టి నైట్ కూడా కంటిన్యూ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నైట్ ఇంకా పెరిగే కొద్దీ గాలి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, ఎయిర్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టోర్నమెంట్స్ విల్ బీ ఫ్రమ్ 8 to 5 వరకు, 5:30 వరకే క్లోజ్ అయిపోతుంది. ఇంకొన్ని టోర్నమెంట్స్ ఏంటంటే ఈవినింగ్ కూడా మధ్యాహ్నం వదిలేసి ఈవినింగ్ 3 o'clock నుంచి 2 o'clock నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ 10-11 వరకు కూడా జరుగుతుంది, 10 వరకు జరుగుతుంది. కొన్ని ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అవి కూడా నైట్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతుంది. కానీ మోస్ట్లీ 80-90% మాత్రం అన్ని మార్నింగ్ 8 నుంచి. ఎందుకంటే ఒక బీచ్ సైడ్ అనేది ఏంటంటే బీచ్ వాలీబాల్ అనేది కంప్లీట్గా బీచ్ సీషోర్లో ఆడే గేమ్. అక్కడ మనం నీడలో ఆడాలి, ఇదిలో ఆడాలి అనే సిచ్యువేషన్ జరగదు, అక్కడ ఆ సిచ్యువేషన్ రాదు. నేను పొద్దున్నే 6 to 8 నేను ప్రాక్టీస్ చేశానంటే నాకు ఆ ఎండకి ఈ ఎండకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ప్రాక్టీస్ చేసే 6 to 8 నేను ప్రాక్టీస్ చేసి నేను 10 to 11, 11 to 12 to 1 ఆడాలి అనుకుంటే అది జరగని పని. ఇప్పుడు జనరల్గా మనం ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మనకి ఎంత క్లైమేటిక్ సిచ్యువేషన్స్లో ఆడతాం, ఎంత గాల్లో ఆడతాం, అదే కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయగలిగితే నా మైండ్ సెట్ దానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు అదే లేకపోతే నేను అదే కొద్దిగా ప్రాక్టీస్ ఎందుకు ఈజీగా చేసుకుందాం అనుకుంటే మనం అక్కడికి వెళ్ళి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో కుదరదు అది. సో ప్రాక్టీస్ కూడా అదే టైంలో చేయాల్సి వస్తుంది.